అడవిబిడ్డ మహిళా మంత్రి సీతక్క కాంగ్రెస్ కార్యకర్తలను పిలుచుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిందట. షై పార్టీ వాళ్ళు జూనియర్లు సీనియర్లు అనుకుంటా గడికి తీటకయ్యాలు పెట్టుకుంటున్నారు. అట్లెందుకు పెట్టుకుంటున్నారు పంచాదులు? కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళంతా ఒక్కతల్లి పిల్లలోనే ఉండాలని నచ్చజెప్పేందుకు సమావేశం అయిందా? చూద్దాం పారి. అగో చూసిర్రా, మంత్రి సీతక్క ఇలాగా అయినా ములుగు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరినీ పిలుచుకొని వాళ్ళతోని ముచ్చట పెట్టిందట. కార్యకర్తలు కూడా మంత్రి మేడంతో మాలస్క చెప్పే మాట్లాడిరట. అక్క సీతక్క, మిమ్మల్ని నమ్మి ములుగు పబ్లిక్ మొత్తం మీ షై పార్టీకి ఓట్లు చేసిర్రు. షై సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది అయిపోతుంది. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముంగడ చెప్పి అధికారంలోకి వస్తురి. ఇప్పటికీ ఏ పథకం చక్కగా అమలు చేయక అన్ని పెండింగ్లో పెట్టుకుంటారు ఆవడితిరి. ఇక మన ముఖ్యమంత్రి సారేమో అమలు చేయని పథకాలు కూడా అమలు చేసినామని ఈడగాదు ఆడగాదు కేరళ రాష్ట్రంలో అబద్ధాలాడబట్టే. మార్పు 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 అంటే ప్రజలు పాలనలో మార్పు తీసుకొచ్చిండ్రు కానీ మన లీడర్లు చెప్పినట్టు మాత్రము మార్పు ఏం రాలేదు. షై పార్టీ కార్యకర్తలమైన మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఏమాయమి 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ఓట్లేసిన ప్రజలు మమ్మల్ని ఎత్తిపొడుస్తుంటే మాకు తలకాయ ఎడబెట్టుకోవాలనో తెలియని పరిస్థితి ఉన్నది. తలకాయ కొట్టేసినట్టు అవుతున్నది. ఊర్ల పొంట మా ఇజ్జత్ నిలబెట్టేందుకన్నా మీరు పథకాలు అమలు చేసే ఏర్పాట్లు చెయ్యండి. లేకుంటే తొవ్వటి పోతుంటే అంటున్నోళ్ళు రేపకల్లా ఇంటి ముంగడికి వచ్చి ఇజ్జత్ తీసేటట్టుండ్రు అని అంటారా అంటే అనే ఉంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.